ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీ మారిందని మంత్రి కొలుసు పార్థసారథి వివరించారండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం వల్ల పక్క రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గినట్లు ఆ రాష్ట్రాల అధికారులు పేర్కొన్నారు. ఏపీలో నాణ్యమైన నియంత్రిత మందు అందుబాటులో ఉండడంతో ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి దొంగచాటుగా మద్యం తీసుకొని రావాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. ఇది రాష్ట్రంలో అక్రమ రవాణా, నకిలీ మద్యం సరఫరాకు చెక్కు వేసిందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇటీవల మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విషపూరిత మద్యం కారణంగా వేలాది మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారని, అది ఎంతో బాధాకరమని తెలిపారండి. ఆ సమయంలో మద్యం సరఫరా నియంత్రణ లేకపోవడం అనేది మనకు తెలిసిందే. జే బ్రాండ్ అని, ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్, బూమ్ బూమ్ అని, ఇంకొకటని, చాలా రకాల బ్రాండ్లు విపరీతమైనటువంటి అర్థాలతో వచ్చిన పేర్లు మనం చూశాం. నాణ్యతపై నిర్లక్ష్యంగా అయిన కారణంగా ఎన్నో కుటుంబాలు దుస్థితికి గురయ్యాయని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం నాణ్యమైన మద్యం కఠినంగా నియంత్రణలతో ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గతంలో మద్యం అమ్మకాలపై డిజిటల్ పేమెంట్స్ కూడా, నగదు లావాదేవీలు ఎక్కువగా ఉండేవి. డిజిటల్ పేమెంట్స్ అనేది అతను ఉండేదే కాదు. ఆ నగదును సొంత ప్రయోజనాల కోసం డెన్నుకు తరలించారని ఆయన ఆరోపించారు. ప్రజల నుంచి దోచుకున్న ఆ డబ్బుతోనే ఎన్నికల్లో ఓట్లు కొనే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారండి. ప్రస్తుతం జరుగుతున్న మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం పారదర్శకంగా పనిచేస్తుందని, ఎవరు తప్పు చేసినా చట్టం తప్పు చెప్పదని, కప్పిపెట్టదని మంత్రి స్పష్టం చేశారు. బాధ్యులు ఎవరికైనా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారండి. ఈ సందర్భంగా పార్థసారథి వ్యాఖ్యానించు ఏపీ మద్యం పాలసీ దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతా ఉందని, పక్క రాష్ట్రాలే ఇది మంచి విధానం అని గుర్తించాయని, ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వడమే మా లక్ష్యమని తెలిపారు. మొత్తానికి ఏదేమైనా పక్క రాష్ట్రాల నుంచి మందు తేవడం అనేది గతంలో తెచ్చేవాళ్ళు, పల్సులో చెక్ చేసి పట్టుకునేవాళ్ళు, పోలీస్ కేసులు అయ్యేటి, ఒక 500, 1000 రూపాయలు కాస్ట్ మందు కూడా పోలీస్ కేసులు రాసేవాళ్ళు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళండి మందు బాబులు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మందు బాబులు ఆంధ్రప్రదేశ్లోనే నచ్చిన బ్రాండు ఆనందంగా తాగవచ్చు. ఇది విషయం అండి. ఈ విషయంపై మరి మందు బాబులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.